అథీరా బ్యానర్స్ పై రాజు గారు, భానుప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్ గా, వాసు పెందం గారి సినిమాటోగ్రఫీలో, ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజికల్లో ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ ధ్రువన్ గారు ప్రతి సినిమాకి కనిపిస్తూ ఉన్నారు, సందడి చేస్తూ ఉన్నారు. హార్డియస్ కంగ్రాచులేషన్స్. అండ్ దయా గారి డైరెక్షన్లో హార్డియస్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి అందమైన కథల్ని అందించడంలో చాలా సక్సెస్ అవుతున్నారు డైరెక్టర్లు. అండ్ ఇవాళ మా చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి రానా గారికి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ అలానే తిరువీర్ గారికి హార్డియస్ట్ వెల్కమ్. మా మధుర శ్రీధర్ గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. మూవీ గారిని, మనీ గారిని, అబితా గారిని, సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మధుర శ్రీధర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన రానా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ఇట్స్ ఆల్వేస్ సో నైస్ టు సీ, అంటే తెలుగులో మిడిల్ సరే అంటే బ్రహ్మాజీ గారిని వెనకాల ఉంటారండి, అది కష్టం, అది అలా నుంచోకూడదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్. కలిసి ఉండలేదు సార్, బాగున్నారు సార్, బాగున్నారు సార్, బాగున్నారు, చాలా బాగున్నారు సార్. సో సో ఇలాంటి ఇందాకే బ్రహ్మాజీ గారిని అడిగా, సార్ ఎందుకు సార్ మీకు ఇలా అనిపించింది ఇలాంటి సినిమా చేయాలని, అంటే నా ఇమేజ్ మార్చుకుందాం అనుకుంటున్నాను అని నాతో అన్నారు ఇందాక. సో సార్ డెఫినెట్గా మీ ఇమేజ్ దీంతో 100% మారుతుంది. అండ్ అదే నాకు ఫాదర్గా చేయాల్సిన ఆయన సన్నుగా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి చూడడానికి. బట్ ఫస్ట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే ఇలాంటి తెలుగులో ఇలాంటి రెగ్యులర్కి భిన్నంగా ఉండే జానర్స్, ఒక కల్చర్ని చూపించే జానర్స్ రావడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ అన్ ఆడియన్స్ ఆల్వేస్ ఫర్ సినిమా లైక్ దిస్. సో ఐమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ హియర్. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లు అందరూ బిజీగా ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం. చీఫ్ గెస్ట్లు ఎవరు ఖాళీ లేరు. యాక్చువల్గా పాపం తిరువూరు ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్ అంటే వచ్చాడు. ఈ లోపల రామానాయుడు గారి స్టూడియోలో కూడా పైన ఇప్పుడే తెలిసింది నాకు, ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు కారు పార్క్ చేస్తుంటే పైన రానా గారు ఉన్నారు, వాళ్ళ ప్రెస్ మీట్ ఇప్పుడే అయిందన్నారు. వాళ్ళు ఏదో చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు, ఏదో డోర్ తీసుకుని వెళ్ళిపోయి నాకు కింద నా ఈవెంట్ జరుగుతుంది ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చే అన్నాను. నిజంగా వచ్చేసాడు. కొడతారో లేదు చూశాను, కొట్టాల్సిందే. ఎందుకంటే ఇంత డౌన్ టు ఎర్త్ హీరో నేను ఎప్పుడు చూడలేదు. మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చిన్న సినిమాలకు ముందుంటాడు. అంటే ఇప్పుడు ఇంత సామ్రాజ్యానికి అధినేత అయినా ఆయన పిలవడానికంటూ వన్ వీక్ బిఫోర్ మెసేజ్లు పెట్టి అలా ట్రై చేసి వెళ్ళి కలిసి ఒక రోజు ముందు వెళ్ళి పిలిస్తే కానీ ఎవరు రారు. అది బట్ యాక్చువల్గా అది కరెక్ట్. బట్ డోర్ ఓపెన్ చేసి కింద ఈవెంట్ జరుగుతుందంటే వచ్చేసాడంటే లాంగ్ లివ్, లవ్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు రానా గారిని పంపించేస్తాను, ఆయన మీటింగ్లో ఉన్నారు, తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ రానా గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ శ్రీపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జస్ట్ ఒక రెండు మాటలు. I hope you all like the trailer. Our film is a mix of all emotions, and we are releasing on 21st February. So please watch the film and support us. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో లిరిక్స్ రాసినటువంటి అలరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన సినీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి చిత్రంలో పాట రాసే అవకాశం నాకు కల్పించిన మా నిర్మాత రాజిరెడ్డి గారికి, సార్ గారిది గతంలో వచ్చిన మైల్స్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తెలియదే తెలియదే అనే పాట నేను రాశానండి. సిద్ శ్రీరామ్ గారు పాడారు, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఈ చిత్రంలో కూడా కంగారే పడకురా అనే పాట రాయడం జరిగింది, అనురాగ్ కులకర్ణి గారు పాడారు. ఒక అమేజింగ్ కంపోజిషన్, ఆ ఎమోషన్ని డ్రైవ్ చేస్తూ అంత బాగా దాన్ని ఆకలింపు చేసుకొని, సినిమాలో ఉన్న సన్నివేశాలని ఆకలింపు చేసుకొని ఒక మంచి బాని సమకూర్చి నాకు పాట రాసే అవకాశాన్ని కల్పించడానికి ఎంతో తోడ్పడిన నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్, తనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ అవరోధాలు
వాటి మధ్య కూడా జీవితాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటాడు మనిషి, ఎలా మోటివేట్ అవ్వాలి అన్న ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో రాసిన పాట ఇది. ఒక 2 లైన్లు పాడతాను. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ బాధపడకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. టీం అందరికీ మనస్ఫూర్తి. అమేజింగ్. డైరెక్టర్గా నన్ను ఎంచుకున్నందుకు మై బ్రదర్ రాజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ మై సెకండ్ కొలాబరేషన్ ఆఫ్టర్ మైల్స్ ఆఫ్ లవ్. సో మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలింలో మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు తెలియదే తెలియదే అనే సాంగ్ ఈ రోజుకి అది 50 మిలియన్స్ దాటి అండ్ ఎవ్రీడే మాకు దాని కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్థానం ఆర్ఆర్ ధ్రువన్గా. అండ్ దానికి చాలా ఇన్స్ట్రుమెంటల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడే ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. మధురా శ్రీధర్ అన్న, ఈ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, రాజిరెడ్డి అన్న. అండ్ ఫ్రమ్ దేర్ నా ప్రస్థానం అలా కొనసాగుతూ ఇప్పుడు 10 ఫిలిమ్స్ అయిపోయాయండి. అండ్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిలిం నా కెరియర్లో. ఎందుకంటే చాలా రేర్గా మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే ఒక కంప్లీట్ రన్ త్రూ మ్యూజిక్ కూడా ఒక నెరేటర్ లాగా ఉండే ఫిలిమ్స్, అట్లాంటి మంచి స్క్రిప్ట్స్, అంత సోల్ఫుల్ మ్యూజిక్ చేసే ఛాన్స్ అనేది అరుదైన అవకాశం అనమాట అది ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ నాకు అది లక్కీగా నాకు బాపు అనే ఫిలిం రూపంలో వచ్చింది. అండ్ దాన్ని అంత చక్కగా రాశారు, అంత చక్కగా దాన్ని తెరక్కి కూడా ఎక్కించి దాన్ని అంత అద్భుతంగా డైరెక్షన్ వహించారు మా బ్రదర్ దయా. అండ్ దయా అట్లానే డిఓపి వాసు పెండెం గారు అండ్ అనిల్ ఆలయం గారు, వీళ్ళంతా ఒక బ్యూటిఫుల్ ట్రయో. అండ్ ఇంకా చెప్పాలంటే బ్రహ్మాజీ సార్, నేను చంద్రలేఖ ఫిలిం నుంచి మీ ఫ్యాన్ సార్. అంటే ఆ సీన్, ఆ జ్యూస్, ఆ కామెడీ ఎన్నిసార్లు చిన్నప్పుడు లైక్ ట్రిప్ అయిపోయేవాళ్ళం అంటే ఆ సీన్స్ అన్నిటి మీద. నేను అలానే ఇంకా ఒకటని కాదు, అందరికి తెలిసి అందరికీ చేరువైపోయిన ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన. అండ్ ఈ ఫిలింలో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఆయన నటించిన విధానం కానీ, ఆమని గారు నటించిన విధానం కానీ, ఎవ్రీ క్యారెక్టర్ జస్ట్ అలా లైఫ్లోంచి డైరెక్ట్గా మనం ఏది అసలు అక్కడ యాక్ట్ చేసినట్టు ఉండదన్నమాట, మన పక్కింట్లో జరుగుతున్న ఒక కథలో ఉంటుంది. సో రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ స్కోర్డ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సందర్భంగా నేను మా రచయితలు కూడా ఇట్లాంటి సోల్ఫుల్ ఫిలింకి ఎంతో ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర వహిస్తాయి లిరిక్స్. సో కాసర్ల శ్యామ్ అన్న అయితేనేమి, మా అలారాజ్ అయితేనేమి, అలా పూర్ణాచారి, ప్రతి సాంగ్లో మీకు ఏదో ఒక రిలేటబుల్గా కొన్ని గొప్ప లైన్స్, అంటే ఈ ఒక ఫ్యూచర్ ఇంకో 10 years తర్వాత కూడా ఈ లిరిక్స్ని గుర్తుపెట్టుకునే లాంటి లిరిక్స్ నాకు ఇచ్చారు నా మ్యూజిక్లో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ కంగారి పడకురాలో తిప్పలెన్ని ఉన్న తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు అని రాశాడు. అలానే రేరేలా అని మధుప్రియ పాడిన పాటలో కాసర్ల శ్యామ్ అన్న సల్లంగా ఉంటే కాలము, పదిలంగా రైతు ప్రాణము, చుట్టూరా ఉన్న బలగము పొలమేనమ్మ అని రాశారు. అలానే పూర్ణాచారి అవసరాలే మన మధ్య వారధి, తీరిపోతే ఎవరి దారి వారిది, మాయదారి కథ మధ్య తరగతి, కడుపు కాలుతుంటే వెతికే పరపతి అని రాశారు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ లిరిక్స్ నా సాంగ్స్లో ఇచ్చి వాటి స్థాయిని పెంచిన మా కవులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే నేను ఓ సాంగ్ రాశానండి, అల్లో నేరేడల్లో అనే పాట రాశారు, రామ్మిరేల గారు పాడారు. అండ్ ఈ పాటలన్నిటికీ డైలీ నాకు ఇన్స్టాలో డైరెక్ట్ ఇన్బాక్స్లో మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ బజ్ ఉంది బాపు మీద. ఐ హోప్ 21st రోజున అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఐఎమ్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ ట్రైలర్ ఈవెంట్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన రానా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్త సినిమాలు, చిన్న సినిమాలు అంటే సపోర్ట్ చేయడానికి అందరికంటే ముందుండేది రానా అన్ననే. సో థ్యాంక్ యూ అన్న. అండ్ తిరువీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ ప్రీ వెడ్డింగ్ షో కోసం వెయిటింగ్. సో యా, ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయాన్న థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మాజీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా ఆయన ఒప్పుకొని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఆయన ఈ స్టోరీ ఒప్పుకొని చేసి ఉండకపోతే ఈరోజు ఈ సినిమా ఇట్లా ఉండేది కాదు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీతో యాక్ట్ చేయడం అనేది రియలీ ఒక సూపర్బ్ లర్నింగ్. సో లేదు సార్, నిజమే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ ఆమెని మ్యామ్, ధన్య అక్క అండ్ సుధాకర్ రెడ్డి సార్ వీళ్ళందరితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆమెని మ్యామ్తో చేస్తున్నా అంటే బేసిక్గా నాకంటే ఫస్ట్ మా మమ్మీ ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. లైక్ మా మమ్మీ హ్యూజ్ ఫ్యాన్ ఉండే మ్యామ్కి. సో యా, అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది డెఫినెట్లీ తెలుగులో ఒక కొత్త రకమైన సినిమా, ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. జనరల్లీ ఇది దీనిలో 2-3 టైప్స్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇది డార్క్ కామెడీ స్పేస్ మనకు తెలుగులో ఇప్పటివరకు వచ్చినాయి. మోస్ట్లీ క్రైమ్ బేస్డ్, కొంచెం కమర్షియల్ స్పేస్లో వచ్చిన సినిమాలే. బట్ ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఎమోషనల్ టచ్ ఉన్న ఒక డార్క్ కామెడీ ఫిలిం. సో ఆడియన్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మా టీజర్లు, మా ట్రైలరు, మా సాంగ్స్ అన్నీ చూడండి. చూసి నచ్చితే సినిమాకి వెళ్ళండి. సినిమా నచ్చితే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఇట్లాంటి సినిమా ముందుకెళ్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ టు ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ 21st February. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్కి అందరికి ధన్యవాదాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు అండి. సో ఆయన వల్ల ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాము. సో అలాగే మా కాస్ట్ అండ్ క్రూకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఆల్. సో నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ట్రైలర్ చూశారు, ట్రైలర్ నాకు బాగానే ఉంది అనుకుంటున్నా. సో సినిమా 21st వస్తుంది. సో తప్పకుండా థియేటర్లో చూడాలనేదే మా రిక్వెస్ట్, అంతే. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసి తిరుగు లేకుండా సినిమాల్ని తీస్తున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం బాపు అనే పోస్టర్ పెట్టినప్పుడు రాజు దయ అనే ఉంది, రాజు రెడ్డి రాజు అని నేను అప్పుడు గుర్తుపట్టలేకపోయాను. సో మా క్లాస్లో మా ఊర్లోనే దాదాపుగా నాకు తెలిసి బాపు అనేది మా ఫ్రెండ్ ఒక్కడే అనేవాడు, మిగతా వాళ్ళందరూ నాయన అనేవాళ్ళు. అప్పుడప్పుడే డాడీ అనే పదం మాకు పరిచయం అవుతూ ఉండింది తెలుగు మీడియాలో, ఊర్లలో. సో బాపు టైటిల్ పెట్టగానే అరే భలే ఉన్నారే ఎవరి ఇల్లు అనుకున్నాను. అండ్ తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు లిరికల్ వీడియోలు అవి రిలీజ్ చేస్తూ ఉంటే అందులో ఒక పాట ఉంది రేలారే అని, అందులో పత్తి దాని మీద ఉండింది. మేము పత్తి చేయని వేసేవాళ్ళం. సో అది మొత్తం మళ్ళీ నాకు ఒక బాల్యానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అది తూచడం కానీ, ఇంట్లో మేము దాని మీద పడుకునే వాళ్ళం అది అనగడానికి. సో ఎవరిళ్ళు మట్టి బాగా తెలిసిన మనుషులు అయి ఉంటారు అనిపించింది. తర్వాత నేనే తీసాను అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ట్రైలర్ చూస్తే కూడా మనకి ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఒక మట్టి స్మెల్ వస్తుంది కదా, నాకు అంత స్వచ్ఛంగా అనిపించింది. ఆ ఊరు కానీ, ఆ అప్పులు కానీ, పంట కానీ, ధర రానప్పుడు కానీ, లేకపోతే పంట వర్షానికో లేకపోతే పురుగులకో పోయినప్పుడు కానీ ఆ రైతులు పడేది కానీ, మేము పల్లెటూరు అని అవ్వడం వల్ల అనుకుంటా నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అండ్ చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నేను పొద్దున్నే చూశాను ట్రైలర్ పంపించినప్పుడు. అండ్ బ్రహ్మాజీ గారు సార్, సింధూరం వచ్చినప్పుడు మేము పరిగెత్తుకుంటూ టీవీ ముందు వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు 2-3 తెల్లంటారు గడ్డంలో కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అలాగే ఉన్నారు, మేము మా ఏజ్ అయిపోతుంది. మీ హ్యాంగ్ మ్యాన్ కూడా చూశాను సార్, మీరు మళ్ళీ ఏవైతే సీరియస్గా రోల్స్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కొంతకాలం అనిపించింది మా బ్రహ్మాజీ గారు ఇది కాదు అని. సింధూరం లాంటి సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది సార్ ట్రూలీ. సుధాకర్ గారు కూడా అంతే, మల్లేశం సినిమాలో ఒక చిన్న రోల్లో ఆయన తడబడుతూ ఉంటే ఈ ఊర్లోనే ఎవరినో పట్టుకొచ్చి యాక్ట్ చేస్తున్నట్టున్నారు, అబ్బా ఎన్ని టేకులు తీసుకుంటున్నాడు ఏంటి అనుకున్నాను. నేను కొంచెం ఇరిటేట్ అయ్యాను. తర్వాత చూస్తే ఈరోజు ఆయన అబ్బా ఇన్స్పిరేషన్ రా, ఈ ఏజ్లో ఆయన ఎలా చేస్తున్నాడు అనిపించింది. ఆయన చూసిన ప్రతిసారి చాలా ఆనందం వేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఈ మనిషి అని. అండ్ థ్యాంక్ యూ అన్న ఇలాంటి మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ దయా గారు చాలా మంచి సినిమా తీశారండి మీరు. ఇలాంటి సినిమాలు ఆడితేనే మన కథలు వ్యధలు జీవితాలు తెర మీదకి వస్తాయి. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుకు రారా. యా, నేను చెబుదాం అనుకున్న పాయింట్లు అందరూ కవర్ చేస్తారు, నాకు మ్యాటర్ లేదు. ఇప్పుడు కంటెంట్ కూడా లేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం కాబట్టి పెద్దగా దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లా. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయినాయి, పోస్టర్లు రిలీజ్ అయినాయి. ఏంటి రెడీ? ఓకే. సో అందరం ఒక మంచి ప్రయత్నం చేసాం కష్టపడి. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఒక్కోసారి అదృష్టం ఎలా ఉంటుందంటే నాకు టైం చాలా బాగుంది అనుకుంటున్నాను, సడన్గా రానా గారు అన్ఎక్స్పెక్టెడ్గా పటక్కన ఆయన పైన ఉండడం, నేను కిందకి తీసుకురావడం, కొంచెం పబ్లిసిటీ బాగుంటుందని నాకు అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా రానా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలాగే మన హీరో తిరువురు నాకు పరిచయం లేదు, చాలా చాలా బాగా మాట్లాడాడు. అంటే సినిమాకి కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నాకు తెలిసిందన్నమాట. ఇదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ దయాకి మంచి పేరు రావాలి, మా రాజిరెడ్డి గారికి బాగా డబ్బులు రావాలి. మీరందరూ చూస్తే ఆయన డబ్బులు వస్తే ఆయన నాకు డబ్బులు ఇస్తారు, ఎందుకు నేను డబ్బులు తీసుకోకుండా చేసాం మేము. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది అంటే మీడియా వాళ్ళని కూడా నా డబ్బులు నాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి ప్లీజ్. ఏమండి, మనం వెనకాల చూసుకుందాం. ముందు మట్టికి అది ట్రెండ్, బ్రహ్మాజీకి డబ్బులు ఇప్పించండి ట్రెండ్ చేస్తే అది మనం తర్వాత ఒక సపరేట్గా మనం మీటింగ్ పెట్టుకుందాం. దయచేసి అందరూ హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో